పెనంలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. అబ్బో అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి మావయ్య. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఏడాది నుంచి కుటుంబ సభ్యులంతా మానసిక వేదనకు గురి చేస్తున్నారని మేఘన ఆరోపించారు. ఇంట్లోని పై అంతస్తులోని గదిలో బంధించేవారని, కొట్టేవాడని, అందరూ కలిసి నన్ను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. జోగి నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. గాలికి పోయే కప్ప కుట్టకి తగిలించుకోవడం ఇదే. వాళ్ళ కోడలు ఎఫ్ఐఆర్ లో రాసిన నిజాలు వింటే మాత్రం షాక్ అయి తీరుతాం. ఆ అమ్మాయి పైన ప్రతి ఒక్కరికి సింపతి పోరింగ్ గా వస్తుంది. నిజంగా జోగి రమేష్ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు చూడడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఎలా ప్రస్తావించాడు? ఎన్ని గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. ఏంటిదా ముక్కేంటి ఇక్కడ? పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి రమేష్ కోడలు మేఘన కంప్లైంట్ ఇచ్చారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. పార్టీలు మారుస్తాడు. ఇలా రెచ్చిపోయి మాట్లాడిన జోగి రమేష్ తన కొడుకు పెళ్ళన్నా సవ్యంగా చేశాడా? మా కుటుంబాల్లో కూడా ఆడోళ్లే అని చెప్పేసి గుర్తించు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. ఎన్ని నిజాలు దాచిపెట్టాడు. ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీ చదువుతుంటే ప్రతి ఒక్కరికి నిజంగా కళ్ళు చెమురుస్తాయి. మేఘన పడిన బాధలు మామూలు బాధలు కాదు. మొత్తం 11 మంది పైన మేఘన కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నంలో వాళ్ళ కోడలు 11 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. పెళ్ళాన్ని మార్చడం కాదు. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. అది కన్ఫర్మ్ నీకుంది. ఇంకొకడు ఉన్నాడు, నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. అటు చూడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. అటెంప్ట్ మర్డర్, గృహహింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారనేది మేఘన చేసిన ఫిర్యాదు. మొదటి కొడుకు రాజీవ్ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని ఆ కుటుంబ స్థాయి పరిస్థితులన్నీ పక్కన తొక్కి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలందరికీ విందులో వినోదాలు అర్పించాలి. మీద ప్రేమ ఎక్కువైంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? ఇంతకంటే గ్రాండ్ వెడ్డింగ్ ఇంకోటి ఉండకూడదని వాళ్ళని తొక్కి నారలాగి 5 నుంచి 6 కోట్ల వరకు పెళ్లి ఖర్చు పెట్టించారు. దాని తర్వాత కాపురానికి పంపిస్తే అసలు మ్యాటరే లేని జోగి కొడుకు అని బయటకు వస్తున్న వాస్తవం. అంటే ఏంటి మ్యాటర్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? నిజంగానే మ్యాటర్ లేదు అక్కడ. అనుకుంటే గనక అతను పెళ్ళైన కొత్తలో ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్ తోనే బిజీగా ఉండేవాడు అంట. కనీసం సంసారానికి ఐఎమ్ వెరీ సారీ చెప్పడానికి చెప్పి తగలడు. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఆ అమ్మాయి పిలిచినా కూడా కాపురం చేయడానికి ఇతను నిరాకరించి నువ్వు ఆ మాటిస్తే చాలు చిరుగుడు అనేసుకుంటానమ్మా. ఇది కాకుండా పెళ్ళైన నెల రోజుల పాటు ఇంట్లో వాళ్ళ బిహేవియర్ నార్మల్ గానే ఉన్నా
కానీ విచిత్రం ఏంటంటే నెల రోజుల తర్వాత అందరూ మాట్లాడడం మానేశారంట అమ్మాయితో. అలాగా ఇది చాలా షాకింగ్ గా అనిపించింది అమ్మాయికి. లిటరలీ గోవా తీసుకెళ్లి ఆ అమ్మాయిని చంపేద్దామన్న ప్రయత్నాలు కూడా చేశాడంట. ఇదేంటైతే అరే నీ అబ్బా అసలు ఇతను సంసారానికి పనికిరాడనే విషయాన్ని కప్పిపెట్టి పెళ్లి చేసి ఈ అమ్మాయి జీవితం కోసారు. లిటరలీ నిట్టనేనో కోసారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విషయాలేనండి ఇవన్నీ. ఇది కాకుండా బంగారం వెండి భారీ ఎత్తున కట్నం రూపాయన తీసుకున్నారంట. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఇది కాకుండా క్యాష్ రూపాయన కట్నం తీసుకున్న మాజీ మంత్రి. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఒక్కసారి వినండి. వీళ్ళకి ఏం తక్కువైనట్టండి, మంత్రిగా ఉన్నప్పుడు కోట్లు కోట్లు సంపాదించాడు. అయినా సరిపోకుండా కోడల్ని హింసించడానికి కట్నాలు కూడా వసూలు చేశారు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఆ అమ్మాయి నా వల్ల కాదు, ఈ కాపురం చేయలేను, ఇతను మ్యాటర్ లేదు, నా వల్ల కాదు ఈ కుటుంబంతో ఏగటం, మొత్తం అందరూ హింసిస్తున్నారు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీకు దండం పెడతాను, చుట్టాలు ముందు పరువు తీయకరా ప్లీజ్. పెద్దలందరి మధ్యలో కూర్చోబెట్టి మళ్ళీ తిరిగి కాపురానికి తీసుకొచ్చారంట. పోనీ ఏమన్నా మెడికల్ టెస్ట్లు ఏమన్నా డాక్టరేట్స్ తీసుకుంటే పనికొస్తాడంటే దానికి పనికిరాడని చెప్పి తేల్చి చెప్పేశారంట డాక్టర్. గోవిందా గోవిందా